ఎలాగో ఊరు వెళ్ళిపోతున్నావు, నా కోసం ఒకసారి ఫిష్ కర్రీ చేయొచ్చు కదా అన్నారు మా హస్బెండ్. అయితే వెళ్ళి ఫిష్ తీసుకురండి అన్నాను. స్వయంగా తనే వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చారు. దాన్ని నీట్గా వాష్ చేసి అక్కడే పంపించారండి. దాన్ని ఇంకోసారి నేను వాష్ చేసేసి దాంట్లో సాల్ట్ ఇంకా మసాలా కారం కాస్త యాడ్ చేశానండి. మసాలా కారం అంటే ఇది వైజాగ్లో ఫేమస్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసేసి మసాలాని అయితే అక్కడ ఆడిస్తారు. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు నేనైతే నువ్వుల నూనె తీసుకొచ్చాను. నువ్వుల నూనె అంటే తెలుసా అండి, గానెం నూనె అంటారు కదా, అదే. ఈరోజు నువ్వుల నూనెతో మనం ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాం. దాన్ని బాగా మిక్స్ చేసేసి దాంట్లో కాస్త ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసామండి. ఇది వచ్చేసి టమాటా ఇంకా చింతపండు పేస్ట్ అండి, మిక్సీకి పట్టేసి దాంట్లో వేసేసాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి దాంట్లో కాస్త వాటర్ యాడ్ చేసేసి క్లోజ్ చేసేసి నేను సిమ్లో పెట్టాను. బాగా ఉడుకుతుంది ఫిష్ కర్రీ. దాంట్లో కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు గార్నిష్ అయితే చేసుకొని ఇంకా కాసేపు సిమ్లో పెట్టాలండి. చూడండి ముక్కలు ఎంత బాగా సాఫ్ట్గా ఉడికాయో. ఇంకా దీన్ని నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. ఆయన తిని చూసి మీకు టేస్ట్ అయితే చెప్పేస్తారు. ఎలాగుంది విను, ఒక్కసారి తిని చూసి చెప్పవా? టేస్ట్ చేసి చూద్దాముండు. సూపర్గా ఉంది. రైస్ చెక్ చేద్దాం. కొంచెం కారంగా పుల్లగా కూడా ఉంది. ఫిష్ కన్నా పులుసే చాలా బాగున్నట్టుంది. ముళ్ళు ఉన్నాయి ఎక్కువగా. ఓకే.